హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే నీ అవసరం వాళ్లకు లేదని అర్థం. ఎంత కోపమైనా క్షణంలో మాయమైపోవాలి. ప్రేమ క్షణక్షణానికి చిగురిస్తూ ఉండాలి. అప్పుడే కదా బంధం అందంగా ఉంటుంది. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు కాని మాట్లాడుకుంటే ఇద్దరూ గెలుస్తారు. వారి బంధం గెలుస్తుంది. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది. కాని మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనస్సుంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. పలకరింపులు లేకపోతే అనుబంధాలు ఉండవు. ఒకరిని ఒకరు గౌరవించుకోపోతే ప్రేమలు ఉండవు. నమ్మకం అనేది లేకపోతే ఒకరితో ఒకరు ఉండలేరు. జీవితం హాయిగా సాగిపోవాలంటే ఆస్తులు, అంతస్తులు ఉండనవసరం లేదు. మనల్ని ఆస్తిగా భావించి నిజాయితీగా తోడుండే బంధం చాలు. ఎవ్వరికైనా సరే మన మాటలతో సమస్య అయితే మౌనంగా ఉండటం మంచిది. మనతోనే సమస్య అయితే దూరంగా ఉండటం మంచిది. మన బంధంతో సమస్య అయితే విడిపోవడం మంచిది. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. పంటలు పండేది వాన చినుకులకే గాని ఉరుములకి కాదని తెలుసుకో. మన చుట్టూ ఉన్న వాళ్లలో మంచివాళ్లు చెడ్డవాళ్లు అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. అందరూ సమయం, సందర్భం వచ్చినప్పుడు మారిపోయే మనుషులు మాత్రమే.